సో హాయ్ అండి. సో రష్యాలో మంచి మంచి యూనివర్సిటీ బడ్జెట్స్ ఎంత అవుతుంది అడుగుతున్నారండి. మీకు యావరేజ్ సార్ మంచి యూనివర్సిటీస్ ఇప్పుడు చాలామంది ఏంటంటే నార్త్ ఓసియేటియన్ అని, తర్వాత ఎన్ఎస్ఎంయు అని, వరెన్బర్గ్ అని, స్టేట్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ సమారా అని, తర్వాత ఈమె కబడ్డీలో బార్కర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చీతా అని, ఇంకా ఏ చిన్న చిన్న యూనివర్సిటీస్ అనేది చూస్తున్నారండి. వాటి ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటకు వచ్చి ఉండదండి. వచ్చినా సరే ఏంటంటే ఓవర్ ఎక్స్పెల్ చేయడము, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా లేకపోవడము అలా ఉంటుంది. సో కాబట్టి మీరు బెటర్ టు ఏంటంటే మీరు ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలి యూనివర్సిటీ ఏదైనా తీసుకునేటప్పుడు. ఓకేనండి, ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు జాయిన్ అయ్యారు మనం జాయిన్, వాళ్ళు డాక్టర్స్ వస్తారు మన డాక్టర్స్, ఇలా ప్లాన్ చేసుకోవద్దు. మీరు బడ్జెట్ మంచి యూనివర్సిటీస్ బడ్జెట్ సార్. ఇప్పుడు ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్లో మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకా రిమార్కబుల్ లెస్ అనమాట. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్ వస్తుంది. అలాంటి మెడికల్ కాలేజ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఫెడరల్ యూనివర్సిటీ ఆల్రెడీ క్లోజ్డ్, బట్ రైట్ నౌ కొన్ని టాప్ అండ్ యూనివర్సిటీ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బడ్జెట్ కూడా యావరేజ్ బడ్జెట్ మీకు 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా, అది నార్త్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఎన్ఎస్ఎంయు, లేదా నార్త్ ఓసియేటియనా, లేదా సమ్మరానా, ఇంకోటి ఏ తీసుకున్నా 30 లక్షలు ప్లస్ ఉంటాయి అన్నీ. మహా అయితే ఓన్లీ ఒక 50,000 తేడా ఉంటుందండి. అది 3 లక్షలు ఉంది అనుకోండి, ఇది 3,50,000. అది 3,20,000, 3,30,000 ఉంది అనుకోండి, ఇది 4 లక్షలు ఉంటుంది. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ ఎవరు రాస్తారు? అవి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడేదో ఊరికేదో జాయిన్ అయ్యామంటే జాయిన్ అయ్యాము కదా. ఓకేనండి, చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు ఏంటంటే ఏమంటే ఏ యూనివర్సిటీ ఏదైనా ఒకటే కదంట రష్యాలో, ఫెడరల్ ఏంటి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏంటి, తర్వాత స్టేట్ ఏంటి, మీకు అక్కడ చదివే స్టూడెంట్స్ తెలుసా, మీకు తెలుసు అని అడుగుతున్నారండి. అక్కడ చదివే స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్, ఏ నాలెడ్జ్, జీరో నాలెడ్జ్ ఉంటే ఆ వరెన్బర్గ్లు, సమారాలు ఇట్లా చదవరు ఎవరు. ఎందుకంటే తెలుసు జస్ట్ అది అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అంతే. పైన పటారం లోన్ లోటారం అంటారు. సో బయట అడ్వర్టైజ్మెంట్ అంతే. దిస్ నో క్వాలిటీ ఎడ్యుకేషన్, దిస్ నో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీకు అట్లా ఏమి ఉండదు. అదే ఫెడరల్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి వెళ్ళండి, క్రీమియా ఫెడరల్లో, ఎమియన్ కాన్బాల్టికో, లేకపోతే ఫారెస్టన్ ఫెడరల్లో, లేకపోతే నేషనల్ రీసెర్చ్ ప్రివోల్స్కియో, మొరడోవియానో, లెబచోస్కినో, లేకపోతే ఇమాన్యుయల్ కాన్బాల్టికో, మేఫీ మాస్కోనో, ఇట్లా వెళ్ళండి. యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి? వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి, వెరీ స్టాండర్డైజ్డ్గా ఉంటాయి, వెరీ క్వాలిటీ రిమార్కబుల్ అనమాట. ఈ ఏంటంటే స్టేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వీళ్ళు పెర్, తర్వాత ఎన్ఎస్ఎంయు, తర్వాత ఇంకోటి కొన్ని ఉన్నాయండి, చీతా, లాస్ట్ ఇయర్ ఏదో ఇంకోటి ఉంది 2 లక్షల యూనివర్సిటీ. సో కాబట్టి ఇవన్నీ ఏముండదు. మీకు జస్ట్ చదివాము అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్సే కదా, వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు, ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎవరైనా ఫెడరల్ యూనివర్సిటీ చదివే స్టూడెంట్స్ అడగండి, ఎవరైనా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ చదివే స్టూడెంట్ అడగండి, మీకు ఎంత క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. మీకు ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళంతా స్టేట్ యూనివర్సిటీ చదివే వాళ్ళే. ఓకే, మంచి యూనివర్సిటీ ఎవరు చదివిన స్టూడెంట్స్ ఏమి లేరు. కాబట్టి సార్ మీరు చెక్ చేసుకోండి ఏమి సంబంధం అంటే. ఇప్పుడు మరి ఎందుకు ఉంటుంది? మరి ఇప్పుడు ఎందుకు ఆ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ పెట్టారు, ఎందుకు ఫెడరల్ యూనివర్సిటీ పెట్టారు, ఎందుకు స్టేట్ పెట్టారు? అన్ని స్టేటే పెట్టచ్చు కదా. ఎందుకు ఫెడరల్ పెట్టారు, ఎందుకు నేషనల్ రీసెర్చ్ పెట్టారు? ఒకసారి చెక్ చేయండి మీరు, మీకు అర్థమవుతుంది. ఆ స్టూడెంట్స్ ఏంటంటే అడ్మిషన్ కోసం అండి. ఎందుకంటే వాళ్ళు చదివే యూనివర్సిటీ ఎలా డొల్ అని తెలిసిన తర్వాత ఏంటంటే ఆ అమౌంట్లో రికవరీ చేయడానికి మళ్ళీ ఇల్లు అడ్మిషన్ రూపంలో అడ్మిషన్ చేస్తారు అంతే. దర్ ఇస్ నో, వాళ్ళకి ఏమి తెలియదు. అప్పుడు ఏంటంటే బడ్జెట్, లో బడ్జెట్ అనో, లేదంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసో, లేదా యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ చూసో చాలా ఫాస్ట్గా కనిపించో వెళ్తారు. రియాలిటీ చెక్ చేయరు కదా. మన వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, దాని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఏంటి, లెక్చరర్స్ ఏంటి, అది ఏ స్టాండర్డ్ ఉంది, ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎలాంటి యూనివర్సిటీ, ఏ గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఏదో పాజిటివ్గా కనిపించింది, అబ్బా అందరూ వెళ్తున్నారు మనం వెళ్దాం, ఏదో తక్కువ బడ్జెట్ ఉంది అందరూ వెళ్తున్నారు మనం వెళ్దాం, ఇలా కాదు మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాల్సింది. మనకు సెట్ అవుదా, మన స్టాండర్డ్స్ ఏంటి, మన క్వాలిటీ ఏం కావాలి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, యూఎస్ఎంఎల్ ఏంటి, దానికి కొంత బడ్జెట్ అడ్జస్ట్ చేసుకోవడానికైనా మనం చెప్పుకోగలగాలి. ఏదో లో బడ్జెట్ కూడా వెళ్ళిపోదాం, హై బడ్జెట్ కూడా బాగా చెప్తారు, అలా కాదు. ఆ యూనివర్సిటీ ఏంటి, ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది, ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చాయి, ఎక్కడుంది, ఇలా చెక్ చేసుకుంటే మీకు మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీస్ తిరుగుతాయండి. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు ఏదో యూట్యూబ్, మీరు కూడా వాళ్ళని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వీడియో చేసుకోవడమే. ఇంకా మీరు చదివి డాక్టర్లు అయినట్టు చరిత్ర ఏం లేదు ఆ యూనివర్సిటీస్లో. ఓకేనా? ఏదైనా డౌట్స్ నా కోసం జస్ట్ కండక్ట్ అండ్ డౌట్స్ బస్.